ఇప్పుడు ఏ న్యూస్ కొరకైతే అన్ని పేపర్లు ఎదురు చూస్తున్నాయో ఆ న్యూస్ మహాపరమైన శక్తి విశారవరణకు బీసీఎస్సీ ఇచ్చిన ఈ డప్పుల శబ్దం తీన్మార్ తడాకా సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి వరంగల్ రవి గారికి, వేదిక మీద మిత్రులకి, మై డియర్ రోబోస్ కి, భావోద్వేగాలు హృదయాల్లోకి ఎక్కించుకుంటే ప్రేలే పదార్థానికి, ప్రెజర్ గ్రూప్ కి, మీడియా మిత్రులకి, నా ఉపన్యాసం వెంటనే అర్థమయ్యే అగ్రవర్ణ మిత్రులకి, నా ఉపన్యాసం అర్థం కాని చాలా లేటుగా అర్థమయ్యే నా సమాజానికి, కంచె ఐలయ్య గారి ఉపన్యాసం సామాజిక ఉపన్యాసం. దానివల్ల జరిగే ప్రమాదం, కంచె ఐలయ్య గారు ఏ ఉపన్యాసం అయితే ఇక్కడ ఇచ్చారో అదే ఉపన్యాసం రేపు కె చంద్రశేఖరరావు ఇస్తారు, మీరు చప్పట్లు కొడతారు. ఒక 20 రోజుల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మిత్రులు ఏ భావాలైతే మాట్లాడుతున్నారో అదే ఉపన్యాసాన్ని ఈ రోజు చంద్రశేఖరరావు గారు ఒక అలై బలై కార్యక్రమంలో ఇచ్చారు. ప్రపంచంలో వస్తున్నటువంటి అన్ని మార్పులకి తానే ప్రతినిధిగా మాట్లాడుతున్నారు. నక్సలైట్ అజెండా వారిదే, ఆంధ్ర అగ్రవర్ణ వ్యాపారస్తులకి రెడ్ కార్పెట్ వేయటం వారిదే. ఏంటి పరస్పరం రెండు పడవు కదా. ఈ రోజు అలై బలే కార్యక్రమంలో జై భీమ్ అని అంబేద్కర్ గారి ఉపన్యాసం ఇచ్చారు. నిన్న మహబూబ్ నగర్ లో తెలంగాణ రాష్ట్రం వస్తే మొత్తం వేద మంత్రాలకు సంబంధించిన వేద తెలంగాణగా తయారు చేస్తా అన్నాడు. ఋగ్వేదం పురుష సూక్తాలో చాతుర్వర్ణ వ్యవస్థను సృష్టించినట్టుగా పురుష సూక్తాలో ఉంది. వేదాల వల్లనే ఈ చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడి మనకి గతి పట్టింది. జై భీమ్ అంటూ వేదాలని గురించి మాట్లాడుతున్నావు, వేదాలని ఇక్కడ ఏర్పాటు చేస్తాను. పరస్పర విరుద్ధమైనటువంటి విషయం. మరి ఐలయ్య గారి ఉపన్యాసాన్ని ఏం చేస్తే మనకి ప్రమాదం రాదు? ఐలయ్య గారు సమాజం గురించి మాట్లాడారు, నేను పాలిటిక్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను, రాజకీయాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. నీతి శాస్త్రం తెలవాలి. చూడండి, లెక్కలు వేసినట్టుగానే మీ ముందు మాట్లాడుతూ ఉంటాను. తెలంగాణ రాష్ట్ర సాధన జరిగితే తెలంగాణ రాష్ట్ర సాధనలోనే రాజ్యాధికారం బయటకు వస్తుంది. ఏదో డిమార్కేషన్ చేసి 4 జిల్లాలని బౌండరీ లైన్ చుట్టడం కాదు. తెలంగాణ రాష్ట్ర సాధనలోనే రాజ్యాధికారం బయటకు వస్తుంది. ఆ రాజ్యాధికారం ఎవరి చేతుల్లోకి పోద్ది? ఆ రాజ్యాధికారం ఎవరి చేతుల్లోకి పోద్ది? దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తాను అన్న మాటలోనే రాజ్యాధికారం తన చేతిలో ఉందని నిరూపణ అయిపోయింది. పాలిటిక్స్ అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. దళితుణ్ణి నేను ముఖ్యమంత్రిని చేస్తాను అన్న మాటలోనే, దళితుణ్ణి నేను ముఖ్యమంత్రిని చేస్తాను అన్న మాటలోనే రాజ్యాధికారం తన చేతిలోనే ఉన్నట్టుగా నిరూపణ అయిపోయింది. ముస్లింల ఉప ముఖ్యమంత్రిని నేను చేస్తాను అనడంలోనే రాజ్యాధికారం నీ చేతిలో ఉన్నట్టు నిరూపణ అయిపోయింది. ప్రతిరోజు నువ్వు స్కీములు ప్రకటిస్తున్నావు తెలంగాణ వస్తే అని. ప్రతిరోజు నువ్వు ప్రకటించే పథకాలను రచించి
నా ప్రజలకు ఏం చేయాలో చేయాల్సినటువంటి పథకాలన్నీ వచ్చిన ముఖ్యమంత్రి కదా పథకాలు రచించాల్సింది, నువ్వెట్లా రచిస్తావు? అయినా నా ఉపన్యాసం ఇక్కడి నుంచి కొంతమందిని అర్థం చేసుకోమని కోరుకుంటూ, అగ్రవర్ణాలకే ఆత్మగౌరవం ఉంది, మన సమాజానికి లేదు. అగ్రవర్ణాలకే ఆత్మగౌరవం ఉంది, మన సమాజానికి లేదు. మనది అమ్ముడు పోయే సమాజం. ఈ ప్రపంచం ముందు చెప్తున్నాను, మనది అమ్ముడు పోయే సమాజం, అమ్ముడు పోయే నాయకత్వం. మనకి విషయాలు అర్థం కావు, రాజకీయాలు అర్థం కావు, రాజనీతి శాస్త్రం అర్థం కాదు. ఎస్, తెలంగాణ రాష్ట్రం కోసం కమిటెడ్ చంద్రశేఖరరావు. ఆయన ఎన్నో మార్గాల ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం ప్రారంభించాడు. కానీ ఎందుకు ఆయన త్యాగం, ఎందుకు ఆయన కమిట్మెంటు? ఈ దేశానికి స్వాతంత్రం తేడంలో గాంధీ 100% కమిటెడ్. కానీ ఈ దేశానికి వస్తున్నటువంటి స్వాతంత్రం గాంధీ కోరుకునే అగ్రవర్ణ సమాజం కోసం. కేసీఆర్ కూడా తెలంగాణకి కమిటెడే. బహుచక్కగా భారత పార్లమెంటరీ ప్రక్రియని, డాక్టర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని మన కోసం రాస్తే అద్భుతంగా భారత రాజ్యాంగాన్ని, భారత పార్లమెంటరీ వ్యవస్థని, భారత పార్లమెంటరీ ప్రక్రియని, భారత ఎన్నికల సంఘాన్ని అతి అద్భుతంగా వాడుకుంటున్నాడు చంద్రశేఖరరావు, ఎంతో కమిట్మెంట్తో. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ లో వెలమలు రాజ్యాధికారం వచ్చే అవకాశం లేదు. ప్రత్యేక తెలంగాణ వస్తేనే వెలమలు రాజ్యాధికారానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆయన కమిటెడ్ తెలంగాణ కోసం. మరి మనం అమ్ముడుపోయే సమాజం ఎట్లా? పరస్పరం కలహించుకునే సమాజం ఎట్లా? చూడండి, రాజ్యాధికారానికి ఎంత ముడిపడిందో కొన్ని అంశాలు చూడండి. ఒక రాయలసీమలో దళితులను తీసుకున్నాం. మొత్తం తెలంగాణని దోపిడీ చేస్తున్నారని అంటున్నారు. మరి మొత్తం తెలంగాణని ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేస్తే రాయలసీమలోని దళితులు మనకన్నా ఎందుకు దరిద్రంగా ఉన్నారు? రాయలసీమలో భూమిలో ఉన్నటువంటి ఆ వనరులు, ఆ గనులు రాయలసీమలో ఉన్న దళితులకు ఉన్నాయా హక్కు? రాయలసీమలో కడపట్టు కర్నూలు ప్రవహించే నీళ్ల మీద రాయలసీమలో ఉన్న దళితులకు హక్కున్నదా? లేదే. మనకన్నా రాయలసీమలో దళితులు ఎందుకు దరిద్రంగా ఉన్నారు? రాజ్యాధికారం వాళ్ళ చేతిలో లేదు కాబట్టి. మనకన్నా దరిద్రంగా ఉన్నారు. మరి రాయలసీమలో రాజ్యాధికారం ఉన్నది ఎవరికి? అగ్రవర్ణాలు కాబట్టి వాళ్ళు గొప్పగా ఉన్నారు. జోష్తో ఊగుతూ ఉంటే, ఆ జోషులో కొట్టుకుపోతూ ఉంటే వాళ్ళు అసెంబ్లీలో నిలబడ్డారు. అసెంబ్లీలో నిలబడ్డారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ 540 పార్లమెంట్లు. పార్లమెంటు అంటే ఏంటి? పార్లమెంటరీ వ్యవస్థని డాక్టర్ అంబేద్కర్ విధాన నిర్ణయం, మన జీవితాలకి సంబంధించిన విధాన నిర్ణయాలు చేసుకునే మన 100 కోట్ల మంది ప్రజల యొక్క గుండె చప్పుడు ఆ పార్లమెంటు. ఆ పార్లమెంటులోకి 15 లక్షల పైగున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లుంటే అక్కడ 400 కుటుంబాలు లేని వెలమాయన మహబూబ్ నగర్ నుంచి పార్లమెంట్ లో అడుగుపెట్టిండు. నువ్వు పాటలు పాడే దాంట్లో నువ్వు ఉన్నావు. మరి ఓటు హమారా రాజ్ తుమారా అని కాన్సీరామ్ మొన్నటిదాకా చెప్పిండు కదా. ఇప్పుడు వారేమంటున్నారు చంద్రశేఖరరావు గారు? ఓట్లు మీ, రాజులం మేమవుతాం. మళ్ళా పేపర్లో ఈ రోజు ఒక అలై బలయలో కాన్సీరామ్ విధానమే నా విధానం, ఏదైనా మాట్లాడతారు. కొమరం భీము విగ్రహం పెట్టమంటారు. కొమరం భీము గురించి గోండులు మాట్లాడేసరికి విగ్రహం పెట్టమంటారు. కానీ కొమరం భీము ఆశయాలను నెరవేర్చగలవా? పాలిటిక్స్ మన చేతిలో ఉంటే కొమరం భీము ఆశయాలను మనం నెరవేర్స్తాం. పాలిటిక్స్ మన చేతుల్లో లేదు. అంబేద్కర్ విగ్రహం గ్రామాన అగ్రవర్ణాలు వేస్తున్నారు కదా. అంబేద్కర్ విగ్రహం గ్రామాల్లో అగ్రవర్ణాలు వేస్తున్నారు కదా. ఆశ్చర్యమే లేదు. కొమరం భీము విగ్రహం కూడా వెలమతోరలు వేస్తూనే ఉంటారు ఊరు. ఆశ్చర్యమే లేదు అందులో. కానీ కొమరం భీము ఆశయాలను నెరవేర్చగలవా? బుద్ధుడి నుంచి పూలే వరకు సమస్త ఆశయాలని డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచాడు.
మనం ఏం చేయాలి? మనం పాటలు పాడే జోష్లో ఉన్నాం కదా మిత్రులారా. 10-12 పాటల గుంపులు ఉన్నాయి ఈ తెలంగాణలో. ఒక గుంపులో రెడ్డి ఆయన పాట పడాయన లేడు, వెలమాయన పాట పడాయన లేడు. ఏ ఒక్క వెలమ దొరసాని 2 కాళ్ల మధ్యలో గోసి పెట్టుకొని ఎగిరిన దొరసాని లేదే. మన అమ్మాయికి గోసి పెట్టించి, మన గొల్లోళ్ళ అమ్మాయిని, మాదిగోళ్ళ అమ్మాయిని గోసి పెట్టించి డాన్స్ వేస్తుంటే మనం ఆనందపడటం ఏంటి? మనం చప్పట్లు కొట్టడం ఏంటి? ఆత్మగౌరవం వాళ్ళకే ఉంది, ఆత్మగౌరవం మనకు లేదు. కాబట్టి మన అమ్మాయి గోసి పెట్టుకొని ఎగురుతుంటే మనం నవ్వుతున్నాం. మనం పాటలు పాడే జోష్లో ఉంటే వాళ్ళు పార్లమెంటులో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇంతకు ముందు ఉన్నది. ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలిపింది తెలంగాణ అగ్రవర్ణాలు. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఒక్కడు లేడు. ఏమి చరిత్ర చెప్తున్నావు పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ మిస్టర్ కోదండరామరెడ్డి? నువ్వు ఏం చరిత్ర చెప్తున్నావు? తెలంగాణ రాష్ట్రం ఉన్నది, ఇంతకు ముందు తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ఆ తెలంగాణ రాష్ట్రాన్ని రాత్రికి రాత్రే అయ్యదేవర కాళేశ్వరరావు, బూరుగుల రామకృష్ణారావు, రంగారెడ్డి, నీలం సంజీవరెడ్డి, ప్రకాశం పంతులు, నెహ్రూ, బ్రాహ్మణులు, రెడ్లు రాత్రికి రాత్రి కూర్చొని నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో తీర్మానం చేసి తీసుకుపోయి తెలంగాణని ఆంధ్రాలో కలిపారు. ఈ పాపంలో తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సమాజ పవిత్రమైన సమాజం ఆ పాత్రలో లేదు. ఇక్కడ నేను మీకు చాలా గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రపంచంలో భయంకరమైన కుట్రలున్నవాడు గాంధీ, ప్రపంచంలో మానవతావాది అంబేద్కర్. కానీ గాంధీ చేస్తున్నటువంటి ప్రతి కుట్రని 5 నిమిషాల ముందే అంబేద్కర్ పసిగట్టగలడు. కానీ మనం పసిగట్టలేకపోతున్నాం కుట్రల్ని. తల్లి తన బిడ్డని ఎంతైతే ప్రేమిస్తుందో ప్రమాదాన్ని కూడా గ్రహించగలదు. నేను కుట్రని పసిగట్టడానికి ప్రయత్నిస్తున్నాను. ఆంధ్ర వాళ్ళు తెలంగాణని దోపిడీ చేశారు. 1952 నుంచి ఇదే మాట. ఈ మాట తప్పు, ఈ పదం తప్పు. ఆంధ్ర అగ్రవర్ణాలు తెలంగాణ దోపిడీ చేశారు. రాసుకోండి, కొత్తగా రాసుకోండి. ఆంధ్ర బెస్తాయన వచ్చి తెలంగాణ దోపిడీ చేయలే, ఆంధ్ర గొల్లాయన వచ్చి తెలంగాణ దోపిడీ చేయలే, ఆంధ్ర మాదిగాని వచ్చి తెలంగాణ దోపిడీ చేయలే. ఆంధ్ర అగ్రవర్ణాలని ఒకవేళ మీరంటే, ఆ మాట ఎందుకనట్లేదంటే, ఒకవేళ మీరు అన్నదనుకోండి ఆంధ్ర అగ్రవర్ణాలు, నువ్వు అగ్రవర్ణమే కాదు మనం ప్రశ్నిస్తామని ఆ మాటల్లో. ఆంధ్ర వాళ్ళు తెలంగాణని మోసం చేశారా? ఒకవేళ నువ్వు వెతికి ఎవరినన్నా ఒక్క మనిషిని నువ్వు ఆంధ్రాలో ఉన్న ఒక బెస్తాయిని చూపిస్తే 10 లక్షల మంది రెట్లు వెలమలు మా రక్తం దాగారు తెలంగాణ వాళ్ళే. దీనికేంటి నీ సమాధానం? 1952 ముల్కీలో మనమే చచ్చినాం. తర్వాత తెలంగాణ సరే రాష్ట్రాన్ని కలిపారు, తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రాలో కలిపారు. ఆంధ్రాలో కలిపిన తర్వాత తెలంగాణ ఉద్యమం బయలుదేరింది. దానికి చెన్నారెడ్డి నాయకత్వం. చెన్నారెడ్డి నాయకత్వంతో తెలంగాణ ఉద్యమాన్ని లేపి, అప్పుడు ఈ ప్రశ్నలు కూడా లేవు మనకు. కనీసం అమ్ముడు పోవడానికి రేటు కూడా లేదులేండి మనకప్పుడు. మనకి రేటు కూడా లేదు. ప్రశ్నలు నాయకత్వం లేని చైతన్యం ఉంటే అది దాడుల కన్నా గురైతే అమ్ముడు పోయే రేటున్న పెరుగుద్ది. మనకి చైతన్యం ఉంది ఇప్పుడు తెలంగాణలో, నాయకత్వం లేదు. వచ్చిన సావు అది. ఆగండి బాబు. హలో, ఎవరయ్యా? చెన్నారెడ్డి నాయకత్వం వహించిండు. చెన్నారెడ్డి నాయకత్వం వహించిన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని తీసుకుపోయి కాంగ్రెస్ పాదాల దగ్గర పెట్టిండు. దానికి బహుమానంగా గవర్నర్ అయిండు, దానికి బహుమానంగా ముఖ్యమంత్రి అయిండు. చూడండి, అగ్రవర్ణాలు చెన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణ వచ్చినా ఆయన ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టిన ఆయన ముఖ్యమంత్రి. ఎంత గొప్ప తెలివితేటలు, ఎంత అద్భుతమైన తెలివితేటలు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం ఆంధ్ర అగ్రవర్ణ పెట్టుబడిదారులకి రెడ్ కార్పెట్ వేసి హైదరాబాద్ తీసుకొచ్చాడు చెన్నారెడ్డి. మొత్తం సినీ పరిశ్రమను తీసుకొచ్చిండు, రాయలసీమ రెడ్లను తీసుకొచ్చిండు. ఆ ఉద్యమం అయిపోయింది.
ఒక ప్రాంతీయవాదానికి అయ్యా నా మిత్రులారా, ఒక ప్రాంతీయవాదానికి సిద్ధాంతం జోడించబడాలి. ఒక ప్రాంతీయవాదానికి నువ్వు మార్క్సిస్ట్ ఫిలాసఫీ జోడిస్తావా, అంబేద్కర్ సిద్ధాంతం జోడిస్తావా? మన జీవితంలో మౌలికమైన మార్పులు ఎట్లా వస్తాయి? మొన్నటిదాకా అంబేద్కర్ గురించి మాట్లాడేవి, మొన్నటిదాకా ఫూలే గురించి మాట్లాడేవి, మొన్నటిదాకా కాంచీరాం ఓటామారా రాజ్కుమారా నయించలేక అని మాట్లాడిన నువ్వు కోరుట్ల అసెంబ్లీలో 2 లక్షల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలుంటే ఓట్లుంటే 100 కొంపలేని వెలమాయన రాజై అసెంబ్లీలోకి పోయింది. సిరిజిల్లాలో 1,90,000 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉంటే 150 ఇండ్లు లేనటువంటి వెలమదోర ఆయన అక్కడి నుంచి అసెంబ్లీలోకి పోయింది. వేములవాడలో 2,10,000 ఓట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉంటే అక్కడ 50 ఇండ్లు లేనటువంటి ఆయన వెలమదోర అసెంబ్లీలోకి పోయింది. 170 కుటుంబాలు ఉన్నటువంటి సిద్దిపేట నియోజకవర్గంలో 2,20,000 ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లు ఉంటే అక్కడి నుంచి ఒక వెలమదోర అసెంబ్లీలోకి పోయింది. సౌత్ ఆఫ్రికాలోనట బ్రిటిష్ వాళ్ళు దిగారట షిప్ వేసుకొని, సుదీర్ఘ ప్రార్థన మొదలు పెట్టారట, బైబిళ్ళు పట్టుకొని ప్రార్థన మొదలు పెట్టారట బ్రిటిష్ వాళ్ళు. ఈ సుదీర్ఘ ప్రార్థన ఆమెనని లేచేసరికే బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉన్న బైబిళ్ళేమో సౌత్ ఆఫ్రికా వాళ్ళ చేతిలో పోయినాట, సౌత్ ఆఫ్రికాలో ఉన్న భూములన్నీ బ్రిటిష్ వాడి చేతిలోకి వచ్చినాయట ఆమెననగానే. మనం జానపద పాటల్లో జోష్తో ఊగుతూ ఉంటే, ఆ జోష్లో కొట్టుకుపోతూ ఉంటే వాళ్ళు అసెంబ్లీలో కలపడ్డారు. ఈలో అసెంబ్లీలో కలపడ్డారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ 540 పార్లమెంట్లు. పార్లమెంట్ అంటే ఏంటి? పార్లమెంటరీ వ్యవస్థని డాక్టర్ అంబేద్కర్ విధాన నిర్ణయం, మన జీవితాలకు సంబంధించిన విధాన నిర్ణయాలు చేసుకునే మన 100 కోట్ల మంది ప్రజల యొక్క గుండె చప్పుడు ఆ పార్లమెంట్. ఆ పార్లమెంటులోకి 15 లక్షల పైగున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లుంటే అక్కడ 400 కుటుంబాలు లేని వెలమాయన మహబూబ్ నగర్ నుంచి పార్లమెంట్లో అడుగుపెట్టింది. నువ్వు పాటలు పాడే దాంట్లో నువ్వు ఉన్నావు. మరి ఓటు హమారా రాజ్కుమారా అని కాంచీరాం మొన్నటిదాకా చెప్పింది కదా. ఇప్పుడు వారేమంటున్నారు చంద్రశేఖరరావు గారు, ఓట్లు మీ రాజులం మేమవుతాం. మళ్ళా పేపర్లో ఈరోజు ఒక అలాయి బలాయిలో కాంచీరాం విధానమే నా విధానం. ఏదైనా మాట్లాడతారు. కొమరం భీము విగ్రహం పెట్టమంటారు. కొమరం భీము గురించి గోండ్రులు మాట్లాడేసరికి విగ్రహం పెట్టమంటారు. కానీ కొమరం భీము ఆశయాలను నెరవేర్చగలవా? పాలిటిక్స్ మన చేతిలో ఉంటే కొమరం భీము ఆశయాలను మనం నెరవేర్చాం. పాలిటిక్స్ మన చేతులు లేదు. అంబేద్కర్ విగ్రహం గ్రామాన్ని అగ్రవర్ణాలు వేస్తున్నారు కదా. అంబేద్కర్ విగ్రహం గ్రామాల్లో అగ్రవర్ణాలు వేస్తున్నారు కదా. ఆశ్చర్యమే లేదు. కొమరం భీము విగ్రహం కూడా వెలమదొరలు వేస్తూనే ఉంటారు ఊరు. ఆశ్చర్యమే లేదు అందులో. కానీ కొమరం భీము ఆశయాలను నెరవేర్చగలవా? బుద్ధుడి నుంచి ఫూలే వరకు సమస్త ఆశయాలని డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచాడు. మనం ఏం చేయాలి? మనం పాటలు పాడే జోష్లో ఉన్నాం కదా మిత్రులారా. 10-12 పాటల గుంపులు ఉన్నాయి ఈ తెలంగాణలో. ఒక గుంపులో రెడ్డి ఆయన పాట పడాయన లేడు, వెలమాయన పాట పడాయన లేడు. ఏ ఒక్క వెలమ దొరసాని 2 కాళ్ళ మధ్యలో కోసి పెట్టుకొని ఎగిరిన దొరసాని లేదే. మన అమ్మాయికి కోసి పెట్టించి, మన గొల్లోళ్ళ అమ్మాయిని, మాదిగోళ్ళ అమ్మాయిని కోసి పెట్టించి డ్యాన్స్ చేస్తుంటే మనం ఆనందపడటం ఏంటి? మనం చప్పట్లు కొట్టడం ఏంటి? ఆత్మగౌరవం వాళ్ళకే ఉంది, ఆత్మగౌరవం మనకు లేదు. కాబట్టి మన అమ్మాయి కోసి పెట్టుకొని ఎగురుతుంటే మనం నవ్వుతున్నాం. మనం పాటలు పాడే జోష్లో ఉంటే వాళ్ళు పార్లమెంటులో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇంతకు ముందు ఉన్నది. ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రలో కలిపింది తెలంగాణ అగ్రవర్ణాలు. అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఒక్కడు లేడు. ఏమి దుర్మార్గం, ఏమి చరిత్ర చెప్తున్నావు పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ మిస్టర్ కోదండరామిరెడ్డి? నువ్వేం చరిత్ర చెప్తున్నావు? తెలంగాణ రాష్ట్రం ఉన్నది, ఇంతకు ముందు తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ఆ తెలంగాణ రాష్ట్రాన్ని రాత్రికి రాత్రే అయ్యదేవర కాళేశ్వరరావు, పూర్కుల రామకృష్ణారావు, రంగారెడ్డి, నీలం సంజీవరెడ్డి, ప్రకాశం పంతులు, నెహ్రూ, బ్రాహ్మణులు, రెడ్లు రాత్రికి రాత్రి కూర్చొని నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో తీర్మానం చేసి
తీసుకుపోయి తెలంగాణని ఆంధ్రాలో కలిపారు. ఈ పాపంలో తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమాజ పవిత్రమైన సమాజం ఆ పాత్రలో లేదు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం కలిపింది నువ్వే, మళ్ళా పోరాడుతుంది నువ్వే. ఏమి ఏమి ఏంటి ఇది? ఏం మోసం ఇది? కలిపినావు. చూడండి వీళ్ళ భాష. ఇక్కడ నేను మీకు చాలా గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రపంచంలో భయంకరమైన కుట్రలు ఉన్నవాడు గాంధీ, ప్రపంచంలో మానవతావాది అంబేద్కర్. కానీ గాంధీ చేస్తున్నటువంటి ప్రతి కుట్రని 5 నిమిషాల ముందే అంబేద్కర్ పసిగట్టగలరు. కానీ మనం పసిగట్టలేకపోతున్నాం కుట్రలను. తల్లి తన బిడ్డని ఎంతైతే ప్రేమిస్తుందో ప్రమాదాన్ని కూడా గ్రహించగలదు. నేను కుట్రని పసిగట్టడానికి ప్రయత్నిస్తున్నాను. ఆంధ్ర వాళ్ళు తెలంగాణని దోపిడీ చేశారు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణని దోపిడీ చేశారు 1952 నుంచి ఇదే మాట. ఈ మాట తప్పు, ఈ పదం తప్పు. ఆంధ్ర అగ్రవర్ణాలు తెలంగాణ దోపిడీ చేశారు. రాసుకోండి, కొత్తగా రాసుకోండి. ఆంధ్ర బెస్తాన్ నుంచి తెలంగాణ దోపిడీ చేయలే, ఆంధ్ర గొల్ల నుంచి తెలంగాణ దోపిడీ చేయలే, ఆంధ్ర మాదిగ నుంచి తెలంగాణ దోపిడీ చేయలే. ఆంధ్ర అగ్రవర్ణాలని ఒకవేళ మీరంటే, ఆ మాట ఎందుకు అనట్లేదంటే, ఒకవేళ మీరు అన్నదనుకోండి ఆంధ్ర అగ్రవర్ణాలు, నువ్వు అగ్రవర్ణమే కాదు మనం ప్రశ్నిస్తామని ఆ మాటలే. ఆంధ్ర వాళ్ళు తెలంగాణని మోసం చేశారా? ఒకవేళ నువ్వు వెతికి 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 ఎవరినన్నా ఒక్క మనిషిని నువ్వు ఆంధ్రాలో ఉన్న ఒక బెస్తాయిని చూపిస్తే 10 లక్షల మంది రెట్లు వెలమలు మా రక్తం దాగారు తెలంగాణ వాళ్ళే. దీనికేంటి నీ సమాధానం? 1952 ముల్కీలో మనమే తెచ్చినాం. తర్వాత తెలంగాణ సరే రాష్ట్రాన్ని కలిపారు, తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపారు. ఆంధ్రాలో కలిపిన తర్వాత తెలంగాణ ఉద్యమం బయలుదేరింది. దానికి చెన్నారెడ్డి నాయకత్వం. చెన్నారెడ్డి నాయకత్వంతో తెలంగాణ ఉద్యమాన్ని లేపి, అప్పుడు ఈ ప్రశ్నలు కూడా లేవు మనకు. కనీసం అమ్ముడు పోవడానికి రేటు కూడా లేదులేండి మనకు. అప్పుడు మనకి రేటు కూడా లేదు. ప్రశ్నలు నాయకత్వం లేని చైతన్యం ఉంటే అది దాడుల కన్నా గురి అయితే అమ్ముడు పోయే రేటున్న పెరుగుతుంది. మనకి చైతన్యం ఉంది ఇప్పుడు తెలంగాణలో, నాయకత్వం లేదు. వచ్చిన సాగు అదే. ఆగండి బాబు. హలో, ఎవరయ్యా? చెన్నారెడ్డి నాయకత్వం వహించిండు. చెన్నారెడ్డి నాయకత్వం వహించిన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని తీసుకుపోయి కాంగ్రెస్ పాదాల దగ్గర పెట్టిండు. దానికి బహుమానంగా గవర్నర్ అయిండు, దానికి బహుమానంగా ముఖ్యమంత్రి అయిండు. చూడండి, అగ్రవర్ణాలు చెన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణ వచ్చిన ఆయన ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టిన ఆయన ముఖ్యమంత్రి. ఎంత గొప్ప తెలివితేటలు, ఎంత అద్భుతమైన తెలివితేటలు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం ఆంధ్ర అగ్రవర్ణ పెట్టుబడిదారులకి రెడ్ కార్పెట్ వేసి హైదరాబాద్ తీసుకొచ్చాడు చెన్నారెడ్డి. మొత్తం సినీ పరిశ్రమను తీసుకొచ్చింది, రాయలసీమ రెడ్లను తీసుకొచ్చాడు. ఆ ఉద్యమం అయిపోయింది. ఒక ప్రాంతీయవాదానికి అయ్యా నా మిత్రులారా, ఒక ప్రాంతీయవాదానికి సిద్ధాంతం జోడించబడాలి. ఒక ప్రాంతీయవాదానికి నువ్వు మార్క్సిస్ట్ ఫిలాసఫీ జోడిస్తావా, అంబేద్కర్ సిద్ధాంతం జోడిస్తావా? ఇది భారత రాజ్యాంగం. డాక్టర్ అంబేద్కర్ వల్ల మనమంతా లబ్ధి పొందినాం కాబట్టి, ఆయన విషయాన్ని కొనసాగించాలి కాబట్టి అంబేద్కర్ ఫిలాసఫీనే జోడిద్దాం. ప్రాంతీయవాదానికి వాళ్ళు అగ్రవర్ణవాదాన్ని జోడించినప్పుడు ప్రాంతీయవాదానికి అంబేద్కర్ వాదాన్ని మనం ఎందుకు జోడించకూడదు? ఇది ఒక్కటి వినండి మిత్రులారా. తెలంగాణ వాదానికి అగ్రవర్ణవాదాన్ని నువ్వు జోడించి నీ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు అదే తెలంగాణ వాదానికి అంబేద్కర్ వాదాన్ని మనం ఎందుకు జోడించకూడదు? జోడించాలి. చెన్నారెడ్డి తీసుకొచ్చిండు, ఆంధ్ర అగ్రవర్ణాలను తీసుకొచ్చాడు. చెన్నారెడ్డి రాజ్యం అయిపోయింది. మరొక ఇంద్రారెడ్డి వచ్చిండు. పాపం ఆయన జ్ఞానం లేని రెడ్డి, ఇంటలెక్చువల్ కాదు ఆయన. జనరల్గా చంద్రబాబు నాయుడిని చూసిన తర్వాతే రెడ్లకి ఇంటలెక్చువాలిటీ, బ్రెయిన్ పెరిగింది. ఎకరం పొలం లేని కమ్మోళ్ళకి ఇంత బ్రెయిన్ ఏంటని ఫ్యూడల్స్ ఇంటలెక్చువల్స్గా మారారు. ఆ ఫ్యూడల్స్ ఇంటలెక్చువల్గా మారిన సింబాలికే వైఎస్ రాజశేఖర్. ఆ తర్వాత
చూడండి ఒక కథ, ఈ ట్రాక్ అంతా చూడండి. అసలు ఇంద్రారెడ్డి అయ్యిండు. ఇంద్రారెడ్డి అయ్యి మొదల తెలంగాణ ఉద్యమాన్ని, సరే ఆయనకు శారీరక శ్రమ చేసే శక్తి లేదో, బుద్ధి లేదో, జ్ఞానం లేదో, ఉద్యమాన్ని తీసుకుపోయి ఎక్కడ పెట్టిండు? రాజశేఖర రెడ్డి పాదాల దగ్గర పెట్టాడు. ఇప్పుడు ఆయన భార్య హోంమంత్రి, వాళ్ళ బిడ్డను వైజాగ్ ఇచ్చారు. ఆంధ్ర వాళ్ళకి బియ్యం అందుకున్నారు. మనమేమో ఉప్పల్లో సుధారి పనిచేసేటువంటి ఆంధ్ర మాదిగా అయినా తెలంగాణ మాదిగా అయినా తలకాయలు పలుకుతున్నారు. మనం వస్తు బహిష్కరణ, వస్తు బహిష్కరణ. ఏం వస్తువులు బహిష్కరించగలవయ్యా నువ్వు? ఏ వస్తువు బహిష్కరించగలవు? తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం ఆంధ్ర అగ్రవర్ణ కార్పొరేట్ విద్యా సంస్థల్లో తెలంగాణ అగ్రవర్ణాల పిల్లలు చదువుతున్నారు. వస్తు బహిష్కరణ అంటే నీ బిడ్డలతోటి టీసీలు తీసుకోవాలి. తీయించగలవా? ఎవరిని రెచ్చగొట్టడానికి? ఎవరిని రెచ్చగొట్టడానికి? సీమాంధ్ర క్లబ్బుల్లో రాజీవ్ రెడ్డి కంట్రీ క్లబ్లో మొత్తం తెలంగాణ అగ్రవర్ణాలు సభ్యత్వాలు, అందులో సభ్యులు. మీరు వస్తు బహిష్కరణ చేయగలరా? వెలమరాజ్ కా తిల్కా దర్కన్ రాజనీస్ లో ఆంధ్ర వ్యాపారాల ప్రకటనలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఎవరిని రెచ్చగొట్టడానికి? ఇంద్రారెడ్డి అయిండు. ఇంద్రారెడ్డి తర్వాత ఉద్యమాన్ని అక్కడ పెట్టడం జరిగింది. ఇంద్రారెడ్డి తర్వాత మరొక అగ్రవర్ణ నాయకుడు వచ్చాడు, చంద్రశేఖరరావు. తెలంగాణ ఉద్యమాన్ని అద్భుతంగా పండిస్తున్నాడు. తెలంగాణ ఉద్యమాన్ని డెఫినెట్ గా ఆయన ప్రయాణంలో ఎలాంటి లోపం లేకుండా ప్రయాణం చేస్తున్నాడు. అగ్రవర్ణ రాజ్యం కోసమే ప్రయాణం చేస్తున్నాడు. సామాజిక తెలంగాణ కూడా నువ్వే పోయి చంద్రశేఖరరావుని అడుగుతావు. బహుజన తెలంగాణ నువ్వే పోయి చంద్రశేఖరరావుని అడుగుతావు. భారత రాజ్యాంగం సమస్త ఆయుధాలు నీకు ఇచ్చిపోయిందే. భారత రాజ్యాంగం సమస్త ఆయుధాలు ఇచ్చిపోయిందే. ఒక పేద బెస్తాయన ఓటు, ఒక పేద గొల్లాయన ఓటు, ఒక పేద మాదిగైన ఓటు లక్షల కోట్ల సామ్రాజ్యపతి అనిల్ అంబానీ ఓటుతో సమానం చేసింది కదా డాక్టర్ అంబేద్కర్. 1930లో సైమన్ కమిషన్ భారతదేశం వచ్చి అణగారిన వర్గాల పరిస్థితిని అధ్యయనం చేసి, అధ్యయనం చేయడానికి వస్తే బాలగంగాధర్ తిలక్ లాంటిటువంటి వాడు సైమన్ కమిషన్ ని ఎల్లగొట్టడానికి ప్రయత్నిస్తే సైమన్ వెల్కమ్ అని డాక్టర్ అంబేద్కర్ సైమన్ కమిషన్ కి వెల్కమ్ చెప్తే ఆ సైమన్ మొత్తం అణగారిన వర్గాల పరిస్థితిని అధ్యయనం చేసి బ్రిటన్ పార్లమెంట్ గొప్ప చెప్తే మళ్ళా మొత్తం బ్రిటిష్ రాజ్యాంగంలో, భారత రాజ్యాంగంలో ఇక్కడ కాన్స్టిట్యూషన్ లో మార్పులు తేవడానికి 1930-31 ప్రాంతంలో డాక్టర్ అంబేద్కర్ ని లండన్ మొదటి రౌండ్ సమావేశాలకు పిలిపిస్తే అక్కడ నా ప్రజలకి ఓటు హక్కు కావాలని డాక్టర్ అంబేద్కర్ మనకు ఓటు కట్టు అందించారు. అలాంటి ఓటు కట్టుకుని డాక్టర్ అంబేద్కర్ మాకిస్తే నువ్వు మా ఓట్ల దొంగతనం చేస్తావా చంద్రశేఖరరావు? మా ఓటు దొంగతనం చేస్తావా? ఆంధ్ర ఆయన నీటి దొంగతనం, నీదేమో ఓటు దొంగతనం. పవిత్రమైన ఓటు చరిత్ర నీకు తెలుసా? ఇంత పోరాటం ఉంది మా పూర్వీకుల్ని. డాక్టర్ అంబేద్కర్ ఓటు కట్టాన్ని తీసుకొచ్చాడు. ఓటే వేట కొడవలు మనకి, ఓటే వేట కొడవలు మనకి. భారత రాజ్యాంగం ప్రకారం ఆ ఓటుతోటే అగ్రవర్ణాలు ఊపిరి చేయొచ్చు. మనం ఎవరికి ప్రెజర్ గ్రూప్గా మారనవసరం లేదు. యూనివర్సిటీ దగ్గర ఇనుప కంచెలు వేస్తారు. ఇనుప కంచెలు ఎక్కడెక్కడ వేస్తున్నారు? హైదరాబాద్లో నెహ్రూ జువాలజికల్ పార్క్ జంతువుల దగ్గర ఇనుప కంచె, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకి ఇనుప కంచె వేసారు పోయిన సంవత్సరం జనవరిలో. ఆ జంతువులు బయటికి రావద్దు, ఈ జంతువులు బయటికి రావద్దు అనా? ఎందుకు వేశారు కంచె? చంద్రశేఖరరావు ఇంటి ముందు కంచె లేదు, కేటీఆర్ ఇంటి ముందు కంచె లేదు, కవిత ఇంటి ముందు కంచె లేదు, వాళ్ళకు సంబంధించిన రాజ్యాన్ని ప్రతినిధులుగా ఉన్న వాళ్ళ ఇళ్ల ముందు కంచెలు లేవు, ఇనుప కంచెలు. మన ఉస్మానియా యూనివర్సిటీకి మాత్రమే కంచెలు ఉన్నాయి, ఇనుప కంచెలు. ఎందుకు? మనం ప్రెజర్ గ్రూపు. మనల్ని రెచ్చగొట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, భారత ప్రభుత్వ సైన్యానికి, ఉస్మానియా యూనివర్సిటీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమాజ విద్యార్థి సమాజానికి, భారత ప్రభుత్వ సైన్యానికి మధ్య కొట్లాట పెడదామని మనల్ని రెచ్చగొడుతున్నారు. భారత ప్రభుత్వ సైన్యం, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ మొత్తం దళాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే, మనం మైనారిటీలే. మనం కొట్టని అంటే వాళ్ళ ఇళ్లలో టీవీలలో చూస్తున్నారు. నువ్వు ప్రజల గ్రూపుగా మారటం ఏంటి? మనం పాలిటిక్స్ చేద్దాం, మనం రాజకీయాలు చేస్తే మనం పుట్టిన సమాజం, మనం ఏ సమాజాలు అయితే పుట్టి వేల సంవత్సరాలుగా కన్నీళ్లతోటి అంతులేని దుఃఖాన్ని అనుభవిస్తున్న మన సమాజం ఉందో, ఆ సమాజపు కన్నీళ్లు నువ్వు పాలిటిక్స్ చేస్తేనే అవి పరిష్కారం అయితే, నువ్వు పాలిటిక్స్ చేయకపోతే అది పరిష్కారం కాదు. మనం రాజ్యాధికారానికి రాని తెలంగాణ
మనం చేతిలో రాజ్యాధికారం లేని తెలంగాణ మనకి వద్దే వద్దు, అది శ్మశానంతో సమానం. ఎందుకు? ఇక్కడే ప్రూవ్ చేశాను కదా, ఇందాక ప్రూవ్ చేశారు కదా మన వాళ్ళు. అక్కడ రాజ్యాధికారం మన వాళ్ళ చేతిలో లేదు కాబట్టి రాయలసీమలో దళితులు, ఆంధ్రాలో దళితులు మనకన్నా సర్వనాశనం అయ్యారు. ప్రూవ్ అయింది కదా నీ కళ్ళ ముందే ప్రూవ్ అయిపోయింది కదా. ఇనప కంచె పెట్టారు. ఆ ఇనప కంచెతోటి మనం బయటికి రాలేకపోయాం. మనం ప్రెజర్ గ్రూప్గా మనల్ని రెచ్చగొడితే రెచ్చిపోయేటువంటి ప్రేరుడు పదార్థం కాబట్టి, తెలంగాణ జోషెక్కిస్తే మనలో ఉన్న భావోద్వేగాలని బయటికి ఎక్కుతాయి కాబట్టి మనతో యుద్ధం చేయించారు. భారత ప్రభుత్వ సైన్యం మనం కొట్టుకు తెచ్చాం. ఈ 2వ జనవరిలో వచ్చే భీకర యుద్ధాలు మనకొద్దు, అంతర్యుద్ధాలు మనకొద్దు. ఆ యుద్ధాలు అగ్రవర్ణ సమాజం ముందు వరుసలో ఉండండి, మేము టీవీలు చూసుకుంటాం, రూమ్లో కూర్చుంటాం. మన శరీర బలంతో యుద్ధం 4000 ఏళ్ల నుంచి చేస్తున్నామయ్యా. మన పూర్వీకులు మహాచక్రవర్తులు, ఈ దేశాన్ని పరిపాలించిన మహారాజులు, వాళ్ళ బిడ్డలమే మనమంతా. ఆనాడు మన చక్రవర్తులు శరీర బలంతో యుద్ధం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో చదివే PhD విద్యార్థి శరీర బలంతో యుద్ధం చేస్తున్నాడు. బుద్ధి బలంతో యుద్ధం చేయడమే భారత రాజ్యాంగం, డాక్టర్ అంబేద్కర్ ఉద్యమానికి కొనసాగింపు. బుద్ధి బలంతో యుద్ధం చేద్దాం, బుద్ధి బలంతో యుద్ధం చేద్దాం. ఆ బుద్ధి బలంతో యుద్ధం చేయడానికి అంబేద్కర్ ఇచ్చిన సర్వ ఆయుధాలని, ఆ ఆయుధాలని వాడటం ఎట్లా? డాక్టర్ అంబేద్కర్ మనకు ఆయుధాలు ఇస్తే ఆ ఆయుధాలని కేసీఆర్ ఉపయోగించుకుంటాడు, చంద్రశేఖరరావు ఉపయోగించుకుంటున్నాడు ఆయుధాలు. టీఆర్ఎస్ ముసుగులో వెలమలు చూడండి, బాగా గమనించండి పాలిటిక్స్ని. తెలంగాణ వచ్చాక SC ST బీసీల గురించి, ఆ కులం గురించి మాట్లాడదాంలే, తెలంగాణ వచ్చాక మాట్లాడదాంలే అంటున్నారు. మరి రెడ్లు కూడా, ఈ తెలంగాణలో ఉన్న రెడ్లు, చంద్రశేఖరరావు తెలంగాణ తెస్తాడు కదా, ఆయన తెచ్చాకనే మన రెడ్ల రాజ్యం సంగతి చూసుకుందామని ఏ ఒక్క రెడ్డి ఆయన అనుకుంటాడా? అనుకోవట్లే. వాళ్ళకి తెలుసు రాజ్యం వీరభోజ్యం, రాజ్యం కోసం ఎవరు యుద్ధం చేస్తారో వాళ్ళదే రాజ్యం అన్న సంగతి రెడ్లకు తెలుసు. అందుకనే రెడ్లు కూడా కాంగ్రెస్ గ్రూప్స్లో తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నారు. చూసారా ఎంత గొప్ప విషయం ఇది? మనకేమో తెలంగాణ రాని, అప్పుడు SC ST బీసీల గురించి చూసుకుందాం అంటున్నారు. కానీ రెడ్లు అట్లా అనుకోవట్లేదే. ఒకవేళ తెలంగాణ రాష్ట్ర సాధన ఆ క్రెడిబిలిటీ వెలమరకు వస్తే, వెలమ రాజ్యం ఎస్టాబ్లిష్ చేస్తే రెడ్ల సంగతి ఏంటని రెడ్లు బాధపడుతున్నారు. అందుకనే రెడ్లు కూడా యుద్ధం చేస్తున్నారు తెలంగాణ కోసం. ఈ రెండింటినీ గమనించినటువంటి చంద్రబాబు నాయుడు, మరొక తృతీయ శ్రేణి రెడ్లు కలిసి మనం కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో పోరాటంలో ఉంటే, తెలంగాణ వచ్చాక మనది రాజ్యం అయితే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆ 3 అగ్రవర్ణ శిబిరాలకి మనం ముడిసరుగ్గా మారుతున్నాం. మనకి రాజకీయ శిబిరం లేదు. మనకి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ తెలంగాణలో SC ST BC మైనారిటీ సమాజానికి మనకి రాజకీయ శిబిరం లేదు. అందుకనే మనం మోసపోతున్నాం. మనకి రాజకీయ శిబిరం కావాలి. ఆ రాజకీయ శిబిరం లేనంత కాలం కంచయ్య గారి ఉపన్యాసం మరొకళ్ళు మాట్లాడతారు, కొమరం జీవి విగ్రహాలు వేస్తారు, అన్ని ఉపన్యాసాలు వాళ్ళే మాట్లాడతారు. రాజకీయ శిబిరం ఉంటే ఈరోజు ఏం మాట్లాడాలి, ఈరోజు ఏం మాట్లాడద్దు, రేపేం మాట్లాడాలి, అన్ని విషయాలు తెలుస్తాయి. అందుకనే తెలంగాణ రాష్ట్ర సాధనలోనే మన పాత్ర ఉండాలి. రెడ్లు అమ్ముడుపోని సమాజం. జగన్మోహన్ రెడ్డి గాంధీ కోరుకునే సమాజాన్ని నిలువెత్తు నిలబెట్టాలని 24 గంటలు 40 రోజుల నుంచి శ్రమిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ అదే సమాజాన్ని ధ్వంసం చేయాలన్న డాక్టర్ అంబేద్కర్ వారసుడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి లాగా తిరుగుతున్నారా? ఆత్మగౌరవం జగన్మోహన్ రెడ్డికి ఉంది, మనకి లేదు. మనం విశ్రాంతిలో ఉన్నాం. బాధితులు విశ్రాంతిలో ఉన్నారు, నిందితులు శ్రమిస్తూ ఉన్నారు. రాజకుటుంబం నుంచి వచ్చాడు. గాంధీ కోరుకునే సమాజాన్ని నిలువెత్తి నిలబెట్టాలని రాహుల్ గాంధీ 24 గంటలు తిరుగుతున్నాడు. తీవ్రవాదులు వాళ్ళ స్నానం చంపారు, వాళ్ళ నాయనమ్మని చంపారు, ఎన్నో మరణాలు జరిగినాయి. కానీ రాహుల్ గాంధీ భయం లేకుండా తను కోరుకునే అగ్రవర్ణ వ్యవస్థ నిలబెట్టాలని తాను శ్రమిస్తున్నాడు. కానీ బాధిత సమాజం అంబేద్కర్ ధ్వంసంగా కోరుకున్న ఆ సమాజాన్ని ధ్వంసం చేయాలని అంబేద్కర్ వారసులుగా మనం కష్టపడట్లేదు. మనం విశ్రాంతిలో ఉన్నాం. రాజకుటుంబాల్లో వచ్చిన వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగం ఇస్తే తిరిగి మళ్ళీ దాన్ని వాడుకుంటున్నారు. మిత్రులారా, మనం పాలిటిక్స్ చేయటం ఎట్లా? తెలంగాణ మనకి ఒక సంస్కృతి ఉంది, మనకి ఒక కల్చర్ ఉంది. మన సంస్కృతికి వాళ్ళ సంస్కృతికి సంబంధం లేదు.
మనది ఒక శిబిరంగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఆత్మహత్యల మరణాల్లోకి పోతున్నాం. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత అక్కడ ఒక పెద్ద మనిషి పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టలేదని ఆయన విరమించుకున్నాడు, ఆయన ఆత్మహత్య. అది చూసిన శ్రీకాంత్ చారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంత్ చారి ఫోటోని ఒక ప్రొఫెసర్ మొత్తం తెలంగాణలో గ్రామం ఆ నిప్పంటించుకున్న ఫోటోని పెట్టబట్టి ఆ ఫోటోని చూసి మరొక 400 మంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. నీ తండ్రి చనిపోతే నిప్పు పెట్టుకున్న కాలిపోయిన ఫోటోని నీ కుటుంబంలో పెట్టుకుంటావా? బండి కింద నీ తండ్రి పెడితే ఆ ముక్కల ఫోటోని నీ ఇంట్లో పెట్టుకుంటావా? కుటుంబాన్ని పిచ్చెక్కి కుటుంబం మొత్తం చచ్చిపోతే ఆ ఫోటో కానీ ఇంట్లో పెట్టుకుంటే. తెలంగాణ బహుజన సమాజ కుటుంబంలో ఆ ఫోటో పెట్టి పిచ్చెక్కిచ్చి మన బిడ్డలు చంపేశారు. ఆత్మహత్యలకి ఏంటి ప్రేరణ? ఒక పచ్చిరైతే ఆత్మహత్య చేసుకున్నాడంటే అదొక మెచ్యూరిటీ సూసైడ్. ఒక 40 ఏళ్ళోడు బిడ్డలు సాగనాడు, 12 ఏళ్ల గిరిజన పిల్ల, 14 ఏళ్ల పిల్లగాడు, ఇంతమంది ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు? మన కోసం ఒక సిద్ధాంతాన్ని తెలంగాణ వాదానికి జోడించేవాళ్ళు లేరు. అంబేద్కర్ వాదాన్ని, అగ్రవర్ణ వాదాన్ని తెలంగాణ వాదానికి జోడించినప్పుడు అంబేద్కర్ వాదాన్ని కూడా తెలంగాణ వాదానికి జోడించాల్సిందే. అప్పుడు మాత్రమే దానికి ఫలితాలు వస్తాయి. అందుకని మనకి తెలంగాణలో ఆనాడు 1956లోనో 69లో 52లోనో మనకి రాజకీయ శిబిరం లేదు, రాజకీయ ఆలోచన లేదు. ఈ రోజుకి రాజకీయ ఆలోచన లేదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎలాంటి మౌలికమైన మార్పులు లేవు ఈ ఉద్యమంలో. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమాజం మనం ఎందుకు పాలిటిక్స్ చేయకూడదు? రాజకీయాలు మనం ఎందుకు చేయకూడదు? ఒక సిరిసిల్ల నియోజకవర్గంలో అక్కడ పద్మశాలీల బతుకు అట్లా సర్వనాశనం అయిపోవడానికి అక్కడ ధరలే కారణం. ఆ ధరల వల్లనే బొంబాయి దుబాయ్ పోయారు. ఆ ధరలే మళ్ళీ బొంబాయి దుబాయ్ నుంచి పిలిపిస్తారట. అదే సిరిసిల్ల నియోజకవర్గంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చదువుతున్న ఒక పిహెచ్డి స్కాలర్, ఒక ఎంఏ చదివిన ఒక పద్మశాలి వాళ్ళు తీసుకుపోయి మనం ఎమ్మెల్యే గెలిపించుకోలేమా? ఏంటి సిగ్గులేని బతుకుమంది, ఆత్మగౌరవం లేని బ్రతికేంటి? ఒక అమెరికా నుంచి దిగుమతి అయినటువంటి 1,000 కోట్ల అధిపతి అయినటువంటి ఒక వెలముత్తులు గారు అసెంబ్లీలో తలబడితే మనం ఓట్లయితే సమాజంగా ముడిసరిగ్గా ఉన్నామా? మనం ఒక పద్మశాలి పిల్లగాన్ని అదే సిరిసిల్లాలో అదే వేమల వాళ్ళలో పెట్టి మనం పోటీ చేయించి గెలిపించుకొని అతని విధానసభలో పంపించి మన కష్టాలని కన్నీళ్ళని తుడుచుకోలేమా? మనం ఓట్లేయటం ఏంటి? ఇది ఎక్కడ రాజకీయం? ఇది ఎక్కడ డెమోక్రసీ? ఏమయ్యా 2 లక్షల ఓట్లు మా ఓట్లుంటే 100 కుటుంబాలు లేని నువ్వు విధానసభలో దొరపడ్డావే, ఇది ఏ డెమోక్రసీ? నువ్వు భారత రాజ్యాంగానికి నువ్వు విధేయుడువా? భారత రాజ్యాంగానికి వ్యతిరేక శక్తివా? నువ్వు డెమోక్రసీవా? 1,00,000 ప్రశ్నలకు సమాధానం చెప్పినావన్నవే. నా ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మీరు బయటికి వెళ్ళిపోతే ఇక్కడి నుంచే నా అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని ఈ యూనివర్సిటీలో నా జీవితంలో కూడా అడుగు పెట్టను నేను ఇక్కడికి. ఇంత జరుగుతుంది. అయినా కూడా మనం ఒక రాజకీయ శిబిరంగా ఎదగాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమాజం ఒక రాజకీయ శిబిరంగా ఎదగాలి. మా వివేకం చూడండి, మా రాజనీతి చూడండి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమాజం స్వతంత్రంగా ఒక రాజకీయ శిబిరంగా ఎదుగుతాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో అగ్రవర్ణాల శిబిరంతో కూడా చేతులు కలిపితేనే తెలంగాణ రాష్ట్ర సాధన వస్తుందంటే వాళ్ళతో కూడా చేతులు కలపడానికి సిద్ధం. అది మా వివేకం. అట్లా ఆ శిబిరాలతో కలిసినప్పుడే తెలంగాణ రాష్ట్ర సాధన జరుగుతుంది. అంటే శిబిరాలతో కలవడానికి సిద్ధమే. కానీ మా శిబిరం మాదే, మా రాజకీయ శిబిరం మాదే. మా రాజకీయ శిబిరంతో మేము తెలంగాణ రాష్ట్ర సాధన మహోద్యమంలో పాల్గొనడానికి సిద్ధపడతాం. అలాంటి ఆలోచనలని, అలాంటి సిద్ధాంతాన్ని, అలాంటి మాటల్ని మన పూర్వీకులు మనకు అందించినటువంటి మహోన్నతమైనటువంటి ఉద్యమాన్ని మనం కొనసాగించాల్సినటువంటి అవసరం మన ముందు ఉంది. అందుకని మిత్రులారా, మన సంస్కృతికి వాళ్ళ సంస్కృతికి చాలా తేడా ఉంది. మన బోనాలకి బ్రాహ్మణులకి సంబంధం లేదు. మన బోనాలకి వాళ్ళ బ్రాహ్మణులకి సంబంధం లేదు. మన సమ్మక్కల సారక్కల జాతరలకి బ్రాహ్మణులకి సంబంధం లేదు. ప్రతాపరుద్రుడైనటువంటి ఓ వెలమ కమ్మల కులానికి సంబంధించినటువంటి ఆ మహాచక్రవర్తి తోటి
మేడరాజు సమ్మక్క సారకులు ఖడ్గాలు తీసి యుగంధరుడు అనేటువంటి అగ్రవర్ణాధిపత్యం అనేది వహిస్తున్నటువంటి ప్రతాపరుద్రుడు యుగంధరుడితో యుద్ధం చేసినటువంటి సమ్మక్క సారకుల బిడ్డలం మనమంతా. ఆనాడు ప్రతాపరుద్రుడితో 700 సంవత్సరాల క్రితం మనం యుద్ధం చేస్తే ఈనాడు ప్రతాపరుద్రుడైన వారసులైనటువంటి ఈ అగ్రవర్ణ శిబిరాల దగ్గర రాజీ పడుతున్నాం మనం. 700 సంవత్సరాల క్రితమేమో ఆత్మగౌరవం ఉంది. భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఉపయోగించుకున్న మనమందరం ఇప్పుడు ఆత్మగౌరవం లేకుండా అమ్ముడుపోయే సమాజంగా తయారవుతున్నాం. ఖరీదైన అమ్ముడుపోయే నాయకత్వంగా మారుతున్నాం. పెద్ద పెద్ద దళిత నేతలే అగ్రవర్ణ శిబిరాల పంచెలు చేరి అంబేద్కర్ ఉద్యమం గురించి ఒక్క మాట చెప్పకుండా మౌనంగా నిలబడ్డారు. అందుకని మిత్రులారా, మనం తెలంగాణ ప్రాంతీయ తెలంగాణ రాష్ట్ర సాధనకి అంబేద్కర్ సిద్ధాంతాన్ని జోడించి ఈ ఉద్యమాన్ని ఫూలే ఆలోచన, అంబేద్కర్ సిద్ధాంతం, కాంచీరాం పని విధానంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినప్పుడే మన సమాజానికి పట్టినటువంటి ఈ సంఖ్యలను చెప్పుకొని ఒక గొప్ప సమాజంగా మనం తీర్చిదిద్దగలం. అలాంటి సమాజం కోసం, అలాంటి రాజ్యం కోసం మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమాజం ఒక స్వతంత్ర రాజకీయ శిబిరంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. అది మన తల్లి చేయలేదు, మన తండ్రి చేయలేడు, ఊళ్ళే మన సోదరుడైనటువంటి కూలి పని చేసుకునే వాడు చేయలేడు. ఈ సంఘాన్ని మార్చాల్సినటువంటి అవసరం, ఈ తెలంగాణ ఉద్యమం గురించి రాజకీయంగా ఆలోచించాల్సినటువంటి అవసరం వాళ్ళ బిడ్డలైనటువంటి మనమే ఆ పని చేయాలి. మన పూర్వీకులు, మన తల్లిదండ్రులకి అది సాధ్యపడదు. కాబట్టి మన బిడ్డలు, మన తల్లిదండ్రులు, మన సమాజాన్ని నడిపించాల్సినటువంటి బాధ్యత ఈ ఉస్మానియాలో చదువుకుంటున్నటువంటి మన సమాజానికే అవకాశం ఉంది. కాబట్టి మనమే ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాల్సినటువంటి అవసరం ఉందని, మనమంతా రోబోలుగా, ముడిసరుగ్గా, వాళ్ళకి ఉపయోగపడే యంత్రాలుగా, పరికరాలుగా మనం ఉండకూడదని, ఒక ఉన్నతమైన మానవుడిగా, ఒక అంబేద్కర్ వారసుడిగా ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో మనం ముందుండి పాల్గొనాలని, ఎలాంటి ప్రేరణలు, ఏ అగ్రవర్ణాలు రెచ్చగొట్టేటువంటి కొట్లాటల్లో ఎలాంటి దాంట్లో మనం పాల్గొనకుండా బుద్ధి బలంతో, జ్ఞానంతో, అంబేద్కర్ చెప్పిన పద్ధతులతో మనం తెలంగాణ ఉద్యమం చేద్దాం. ఎలాంటి కొట్లాటలు, ఎలాంటి రాళ్ళు వేసుకోవటం, ఊళ్ళో మన అమ్మ వాళ్ళు రాళ్ళు వేసుకుంటే ఈరలు వేసుకుంటూ తిరగటమే, ఉస్మానియాలో మనం రాళ్ళు వేసుకుంటే ఈరలు వేసుకుంటూ తిరగటమే. ఇక నీకు ఆయనకి తేడా అయిందా? ఏంటో తేడా కొద్దిగా చెప్పండి. మనం పాలిటిక్స్ చేయటమే తేడా. పాలిటిక్స్ ఒక ప్రొఫెషన్గా స్వీకరించాలి, రాజకీయాలే ఒక వృత్తిగా స్వీకరించగలిగే వ్యక్తులు కావాలి. వాళ్ళు అనట్లే టీవీలలో, నేను ఎంపీగా అయిదామనుకున్నా, ఎమ్మెల్యేకి వచ్చినా రేపు మా చెల్లెని ఎమ్మెల్యేని చేస్తా, మా అన్నని ఎంపీని చేస్తా. సిగ్గు లేకుండా టీవీల ముందు కూర్చొని మనం చూస్తున్నాం. ఆంధ్ర వ్యాపారులకి రెడ్ కార్పెట్ పిలిపిస్తాను, ఆంధ్ర వ్యాపారంతో కలిసి వ్యాపారం చేస్తాను. ఏంటిదంతా? ఎవరు ప్రశ్నించి మాట్లాడుకోవద్దా? అందుకని మిత్రులారా, ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఆనాడు నెహ్రూ తెలంగాణకి ఆంధ్ర కలిపి ఇక్కడ చుంటూరు పిల్లవాడు ఏదో సామెత చెప్పి మీరు ఎప్పుడంటే అప్పుడు విడిపోవచ్చని మాట్లాడాడట. ఆ నెహ్రూ చెప్పిన మాటని మనం మాట్లాడుకుంటూ సంబరపడిపోతున్నాం. మరి ఎప్పుడంటే అప్పుడు విడిపోవడానికి అప్పుడు 400 మంది ఎందుకు తెచ్చారు, ఇప్పుడు 600 మంది ఆత్మహత్య ఎందుకు చేస్తున్నారు, ఇన్ని వేల మరణాలు ఎందుకు అవుతున్నాయి, ఇన్ని వేల మంది మీద కేసులు ఎందుకు అవుతున్నాయి, దీనికి అర్థం చెప్పరేంటి? ఎప్పుడంటే అప్పుడు విడిపోవచ్చా? మొత్తం భారతదేశంలో ఏ సమస్యని పరిష్కరించకుండా 100 కోట్ల మంది భారతీయుల్ని భిక్షగాళ్లుగా తయారు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని పొందవలసినవి మన లక్ష్యం కావాలి. ఉన్న పేపర్లో చూస్తే 50 కోట్ల మంది దరిద్రులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సమాజానికి అన్నం వండి పెడుతుందట కాంగ్రెస్ పార్టీ. అన్నం తినటం భిక్షగాళ్లగా మార్చి అంబేద్కర్ని 40 ఏళ్ళు అవమానించిన కాంగ్రెస్ పార్టీని మన ప్రథమ శత్రువు అంబేద్కర్ ఉద్యమాన్ని సర్వనాశనం చేసి అడుగడుగున అడ్డపడ్డ కాంగ్రెస్ పార్టీని పొందబెట్టడమే మన ప్రధాన లక్ష్యం కావాలనుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమానికి అడ్డుపడుతున్న చంద్రబాబు నాయుడిని పొందబెట్టడం మన రెండవ లక్ష్యం. విధానాల పరంగా, సిద్ధాంతపరంగా, సిద్ధాంతపరంగా ఖచ్చితంగా కేసీఆర్ని వ్యతిరేకిస్తూనే ఉంటాం. మా రాజకీయ శిబిరం మాదే. ఈ ఆలోచనల్ని మీరంతా ఆలోచించి మనం ఒక స్వశక్తిగా, అమ్ముడు పోని సమాజంగా మనం తయారు కాగలిగితే మనం స్వతంత్ర రాజకీయాలు చేసి మన సమాజం కన్నీళ్లు తొడవచ్చని కోరుకుంటున్నారు.